సామంతరాజుల కింద అధికారాలు ఇచ్చేశారు చంద్రబాబు. ఏమన్నా తక్కువ ఉందా? నిజంగా చెప్పాలంటే బాబు గారిని ఒక విషయంలో నేను పూర్తిగా అప్రిషియేట్ చేస్తా, దాన్ని దుర్వినియోగం చేస్తున్నది వీళ్ళు. ఎమ్మెల్యేకి పూర్తి అధికారాలు ఆయన జీవితంలో మొదటిసారి ఇచ్చారు ఆయన, ప్రజాపాలన అని చెప్పే పేరుతో. వీళ్ళు దీనికి ఏం చేయాలా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఓ ప్రాబ్లం వచ్చిందయ్యా మా ఏరియాలో కాలువ ఇబ్బంది అవుతుందని, మీరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేని అడగగానే పరిష్కరించే పని చూడాలా ఎమ్మెల్యే. అట్లాగే సార్ నాకు ఈ సర్టిఫికెట్లను ఇబ్బంది పెడుతున్నారంటే అసలు ఆ అధికారులను అందరికీ కేకేసి ఎందుకే మీరు డబ్బులు లంచాలు తింటున్నారు జనాల దగ్గర, ఇదేం దుర్మార్గం అని అడగాల. అట్లాగే అవసరమైతే తన మనుషులు పంపించి క్రాస్ చెక్ చేసి ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతి జరగడానికి వీల్లేదని చెప్పాలి. చెప్పి ఆ ఏరియాలో తమ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు, వాళ్ళకి అన్ని సదుపాయాలు అందేటట్టు చూడాలి. అలాగే పెద్ద పెద్ద చేయలేకపోవచ్చు, పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, పెద్ద రోడ్లు వేయడం, అది కొంత టైం తీసుకోవచ్చు. బట్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగపు దోపిడీని కంట్రోల్ చేయొచ్చు కదా ఎమ్మెల్యేలు. ప్రతి దానికి కరప్షన్. ఏది అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే కరప్షను, ఫ్లాట్ కట్టాలంటే కరప్షను, డబ్బులు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు లంచాలు ఇవ్వకపోతే, సర్టిఫికెట్లకి లంచాలు, రెవెన్యూ సర్టిఫికెట్లకి లంచాలు, రిజిస్ట్రేషన్ల దగ్గర దోపిడీ. ఇంత జరిగితే చచ్చిపోతున్నారు ప్రజలు. పాస్బుక్ దగ్గర నుంచి ప్రతిదానికి కూడా, డెత్ సర్టిఫికెట్లకు బర్త్ సర్టిఫికెట్లకు కూడా డబ్బులు అడిగితే ఎక్కడ చేస్తారు జనం? అలా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఏ వ్యవస్థలో తేడాలు వస్తుందో కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఇదివరకైతే కలెక్టర్లు మాట వినేవాళ్ళు కాదు, కలెక్టర్లకి దగ్గర మంత్రులు ఎమ్మెల్యే